విజయ్ దేవరకొండ రాష్ట్ర రాజకీయాల్లోకి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతుందా అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఏం జరిగింది మరి? ఎందుకు ఆయన నుండి అట్లాంటి మాటలు వచ్చినాయి? రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటల్లాగానే కనబడుతున్నాయని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ కూడా నడుస్తూ ఉంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్పూర్లో తెలంగాణ అట్లాగే కొడవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నటువంటి దేవరకొండ తన సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి అచ్చంపేటకు వచ్చి అక్కడ మాట్లాడినటువంటి మాటలు మనకు కొన్ని రాజకీయాలకు వస్తుండేమో అనేటువంటి సందేహాల్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల వివాహ బంధంతో ఒకటైన సినీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక అట్లాగే విజయ్ దేవరకొండ దంపతులు తమ స్వగ్రామమైనటువంటి నాగర్ కర్నూలు జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతానికి నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట గ్రామంలో సందడి చేసిరు. ఇద్దరు కూడా నూతన దంపతులు. విరోజ్ దంపతులు ఫామ్ హౌస్లో సోమవారం గృహప్రవేశంతో పాటు సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారట. మరి ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు అతి సమీప బంధువులు అట్లాగే ముఖ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ అట్లాగే రష్మిక దంపతులను చూసేందుకు వచ్చారు. గ్రామస్తులందరికీ విందు కూడా ఏర్పాటు చేశారట విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు దంపతులు. మరి ఈ సందర్భంగా వాళ్ళు కొన్ని మాట్లాడినటువంటి మాటలు మనకు రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తాడేమో అనేటువంటి సందేహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లోకి విజయ్ దేవరకొండ సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. దీని మీద ఒకసారి మన జనం టీవీకి సంబంధించి ఒక్కసారి దీన్ని పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. తెలంగాణలో మరొకసారి ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. సినీ ఫీల్డ్లో కావచ్చు, యువతలో కావచ్చు. ఫుల్ ఫాలోయింగ్, భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఇటు యూత్ అంటే కేవలం అబ్బాయిల్లోనే కాదు, అమ్మాయిల్లో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండనే చెప్పుకోవచ్చు. మరి ఆ విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఈ ప్రశ్న సోషల్ మీడియాలో అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ ఫీల్డ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసినాయి. మరి దీనికి ప్రధాన సంకేతం ఏంటంటే సేవా కార్యక్రమాలే సంకేతకమా? రాజకీయాల్లోకి రావడానికి కారణం సేవా కార్యక్రమాలతోటే ప్రారంభించబోతున్నాడా? రాజకీయాలకు తొలిమెట్టు సేవా కార్యక్రమాలే అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. మరి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా, ఆయన నోటనే మనం విన్నాం, దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించడం రాజకీయ ఎంట్రీకి ముందస్తు అడిగేనా, తొలిమెట్టేనా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఇట్లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద గ్రామీణ విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై ఫోకస్ చేయడం వల్ల ఆయనకు పల్లె ప్రాంతాల్లో మంచి పట్టు ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. మరి సినిమా నుంచి రాజకీయాల తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఆ వెలుగుతోనే రాజకీయాల్లోకి వచ్చి కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి రావడం కొత్తవి కాదు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఎన్టీ రామారావు తొలిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఆయన రాజకీయ ప్రవేశానికంటే ముందు ఆయన సినిమాలో వెండితెరపై వెలుగు వెలిగినటువంటి ఒక మహత్తర నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన నటనతోటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజల్ని తన గుండెల్లో అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన నటుడిగా ఉండి హీరో నుంచి వెండితెర నుంచి సీఎం వరకు ఎదిగిండు. ఇది అందరికీ మనకు తెలిసిందే. అట్లాగే చిరంజీవి ఆయన మొదటగా సినీ ఫీల్డ్లోనే ఎన్టీఆర్ తర్వాత పేరు ప్రఖ్యాతలు అంత పెద్దగా సంపాదించినటువంటి నటుడు ఎవరంటే చిరంజీవి. మరి ఆయన కూడా రాజకీయ ఆరంగేటం చేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచి దాన్ని కొంత ఇబ్బందులు పాలై నడపలేక అనే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా కూడా అయిండు. ఇట్లా రాజకీయ ప్రస్థానం అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఆయన 2 సార్లు ఓటమి పాలైన తర్వాత కూడా
ముచ్చటగా మూడోసారి నిలదొక్కుని ఆయన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అంతకుముందు ఆయన హీరో, ఇప్పటికీ కూడా సినిమాలలో నటిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కొంతమందికి కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఈజీగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా అదే మార్గంలో నడుస్తారా అనే చర్చ కూడా సహజంగానే నడుస్తుంది. యువతలో క్రేజ్ ఉండడం రాజకీయంగా ఉపయోగమా విజయ్ దేవరకొండకు యువతలో మంచి ఇమేజ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, సోషల్ మీడియా ఫాలోయింగ్, మాస్ అప్పీల్ బలంగా కూడా ఉంది, మాస్ సంబంధించినటువంటి ప్రేక్షకుల బలంగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే సినిమా ఫ్యాన్ బేస్ అనేటువంటిది ఓట్లుగా మారుస్తారా? మనం చూసినాం గతంలో చిరంజీవి కూడా ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారని రాజకీయ పార్టీ పెట్టి ఆయన ఫెయిల్యూర్ అయ్యిండు. కాబట్టి మరి ఆ సినిమా ఫ్యాన్స్ అంతా కూడా ఓట్లుగా మారుతారా, రాజకీయంగా సపోర్ట్ చేస్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం సినిమా ఫ్యాన్ బేస్ని ఓట్లుగా మలుచుకునే అవకాశం ఉందా, మలుచుకోవడానికి ఏ రకాల ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలు కూడా ఈ కీలక ప్రశ్న తలెత్తుతుంటుంది. రాజకీయాల్లో గ్రౌండ్ లెవెల్ వర్క్, కేడర్ బేస్, దీర్ఘకాల వ్యూహరచన కూడా అవసరమే. కేవలం సినిమా ఫాలోయింగ్ ఉంటే కాదు, మొత్తం మీద గ్రౌండ్ లెవెల్లో కూడా బలంగా ఉండాలి. సినిమాకు సంబంధించినటువంటి ప్రేక్షకులు కొంతమంది మాత్రమే ఉంటారు, కానీ సాధారణ ఓటర్లు చాలామంది ఉంటారు. ఆ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం, కేడర్ ఉండాలి, అట్లాగే వ్యూహరచన కూడా ఉండాలి. ఇవన్నీ మరి విజయ్ దేవరకొండ ఇవన్నిటితో ముందుకు వస్తాడా? మరి ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరబోతున్నాడు? ఇప్పటి వరకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఇటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అంత సమాన దూరం పాటిస్తున్నప్పటికీ ఆయన బీఆర్ఎస్తో కొంత టచ్లో ఉన్నాడు. ఆయనను హీరోగా ఎదగడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా చూపలేదు, ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనలేదు. స్వతంత్రంగా రావాలా లేక ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీలో దేనికన్నా తోడవ్వాలా అన్నది ఆసక్తికర చర్చగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో స్టార్ ఎంట్రీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ పార్టీలకు పోతాడు, ఆ పార్టీలకు పోతే ఆయనను ఎంతమంది సమర్థిస్తారనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సేవా కార్యక్రమాలు రాజకీయ సంకేతాలుగా మారవచ్చునా? యువత మద్దతు ఉన్న గ్రామీణ ఓటర్లలో స్థిర బేస్ కూడా అవసరమే. ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యువత మద్దతు ఉన్న స్టార్ పవర్ మొదటి అడుగు మాత్రమే, అంటే పవర్ అనేటువంటిది మొదటి అడుగు మాత్రమే, ప్రేక్షకులు అనేటువంటిది కూడా తొలి అడుగు మాత్రమే. కానీ సుదీర్ఘ ప్రయాణానికి కావాల్సినటువంటి ఎజెండా ఇవన్నీ కూడా కావాలి. మరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తారనే అధికారిక ప్రకటన ఎక్కడ కూడా చేయలేదు, కానీ ఆయన మాట్లాడే మాటలు అలాంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. కానీ ఆయన సేవా కార్యక్రమాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు రాజకీయాల వైపు చూస్తున్నాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తం మీద విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తున్నాడా? దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. విజయ్ దేవరకొండ రాజకీయ ప్రవేశంపై జోరుగా తెలంగాణలో చర్చ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద అచ్చంపేట అనే సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉండే సేవా కార్యక్రమాలు చేస్తూ అది అచ్చంపేటలోనే మొదలైంది. ఇది రాష్ట్రం మొత్తం విస్తరింప చేస్తా అని చెప్పి ఆయన నోటి ద్వారా ఆ జరిగినటువంటి మీటింగ్లో చెప్పిండు. మరి ఇది అచ్చంపేటకే పరిమితం కాదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రభావం ఉండడానికి ఆయన కోరుకుంటున్నాడు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేటే కాదు తెలంగాణ మొత్తం ఆయన సేవా కార్యక్రమాలు ఉండేటట్టు చూస్తున్నాడు. అంటే రాజకీయంగా కావచ్చు లేదా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు.